మోషే సుఖోపవాసములలోని 2వ దినము. నిర్గమకాండ ఉపోద్ఘాతము. నిర్గమకాండము 2వ అధ్యాయము 1 నుండి 22. ప్రార్థన. తండ్రి, నీ ఎన్నిక జనులను నీవు ఎలాగూ ప్రేమించినావో, ఎలాగూ సంరక్షించినావో, ఎలాగూ బలపరిచినావో, ఎలాగూ నడిపించినావో, ఎలాగూ సిద్ధపరిచినావో, అలాగూ మమ్ములను కూడా మహిమ మేఘం ఎక్కువ పర్యాంతము విడువక సిద్ధపరచుచుండుము. నేటి దిన నీ వర్తమానము మాకు దయచేయమని యేసునామమున వందించుచున్నాము. ఆమేన్. చరిత్ర. ఆదికాండము చివరనున్న కొద్దిపాటి యాకోబు కుటుంబం నిర్గమకాండంలో గొప్ప జనాంగమై ఇశ్రాయేలీలు అను పేరు పొందెను. దేవుడు తన జనమును ఐగుప్తులో 400 ఏండ్లు బానిసలుగాను ఖైదీలుగాను ఉండునట్లు చేసెను. మోషేను పంపి బలవంతముగా తన జనములను ఎర్ర సముద్రము గుండా నడిపించుకొని వచ్చి సీనాయి కొండ మీద ఆజ్ఞలను బోధించి అరణ్యంలో డేరాలతో గుడి కట్టించి వారికి ఆరాధన నేర్పించుచు ప్రత్యక్షమాయెను. ఈ గ్రంథంలో పాపము నుండి పాప ఫలితము నుండి దేవుడు తప్పించు వాడని రుజువగుచున్నది. దేవుడు అరణ్యంలో ఉంచి వారికి పాఠము నేర్పించెను. బలులు, ఆచారములు మొదలైనవి 40 సంవత్సరములు వారికి నేర్పించి వారిని శుద్ధి చేసి బహుమానము ఏర్పరచెను. సమర్పణ నేర్పించెను. ఇది వారిచే చేయించెను గాని వారు చేయలేక మోషే మీద అహరోను మీద తండ్రి మీద సనిగిరి, నడువలేకపోయిరి, తండ్రిని గనపరచలేదు. ఐగుప్తు స్థితిని మెచ్చుకొనిరి. చిన్న చిన్న పనులు చేయించి చివరకు గుడారము కట్టించెను. అందులోనికి తండ్రి వచ్చి నివాసము చేసెను. నిర్గమకాండము పాప ఫలితముతో ఆరంభమైనది. ఇందులో ముఖ్య అంశములు 2. దేవుడు దిగివచ్చుట, నివాసము చేయుట. ఆదికాండంలో ప్రభువు వాగ్దాన చరిత్రయున్నది. నోవాహు ఓడకట్టినట్లు యేసు ప్రభువు సంగమనే ఓడకట్టెను. అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చినట్లు యేసు ప్రభువు తండ్రి చేత బలిగా ఇయ్యబడెను. యోసేపు వలె యేసు శోధన సహించి జయించెను. నిర్గమకాండంలో ప్రభువు చరిత్ర మోషే జీవితంలో కనబడుచున్నది. ఈ గ్రంథంలో మోషేను గురించి ఎక్కువగా వ్రాయబడి ఉన్నది. ఇశ్రాయేలీల విమోచకుడు మోషే అయితే యేసు అందరి యొక్క విమోచకుడు. మోషే అన్యురాలను పెండ్లి చేసుకొనెను. కారణమేమనగా అన్యులలో నుండి యూదులలో నుండి వచ్చు పెండ్లి కుమార్తె సంగమును క్రీస్తు ప్రభువు రేపు మధ్యాకాశంలో వివాహం చేసుకొనెను. మోషే పని విడుదల చేయుట. అంతేగాక మోషే గొప్ప ఉపాధ్యాయుడు అనే బిరుదు కూడా ఉన్నది. ఈయన గొప్ప టీచరు. అన్ని చివాట్లు, అన్ని నిందలు ఈయనకే. అలాగే యేసు ప్రభువునకును మోషేకు 2 వరములు. మోషే ఐగుప్తు దేశంలో రాజకుమార్తె ద్వారా సమస్త విద్యలు నేర్చుకున్నాడు. అటు తరువాత మోషేతో కొండ మీదను గుడారములోను దేవుడు మాట్లాడెను. చెప్పవలసినవన్నీ తండ్రి చెప్పెను. గనుకనే ఈయన మహా గొప్ప పండితుడు. ఇట్లే మనతోనూ తండ్రి మాట్లాడును. తండ్రి దాచిపెట్టిన వారు ఇతరులకు కనబడరు. మోషే సమాధి దేవదూతలు చేసిరి. నేటి వరకు ఆయన సమాధి కనబడలేదు. మోషేతో ముఖాముఖిగా మాట్లాడిన తండ్రి ఇప్పుడు రాకడ వరకు మనతో మాట్లాడును. ఈ గ్రంథం యొక్క సారాంశము విమోచన. ఆది కాండంలో వెళ్ళగొట్టే దూతలున్నారు. నిర్గమకాండంలో శత్రువులను వెళ్ళగొట్టే దూతలున్నారు. అది రక్తం వలన జరిగిన విమోచన వలననే సాధ్యపడినది. నీతి. ఇశ్రాయేలీలు పాపదాసత్వము నుండి ఐగుప్తు నుండి ఎప్పటికప్పుడే బయలుదేరినట్లు మనము కూడా పాపము నుండి లోకము నుండి ఎప్పటికప్పుడే బయటకు రావాల్సి ఉన్నది. ఇశ్రాయేలీలు సీనాయికి వెళ్ళినట్లు మనము కూడా ఆయన సన్నిధికి వెళ్ళి ఆరాధించవలెను అనేది నిర్గమకాండ ఉపదేశమై ఉన్నది. అక్షర వివరము. అనగా నియమింపబడిన జనాంగము నివసించవలసిన స్థలమునకు వచ్చే వరకు దేవుడు వారి యొద్ద నిలిచియుండుట. అనగా దేవుడు చెప్పిన మార్గము గుండా ఇశ్రాయేలీలు ప్రయాణించుట, నిలపబడవలసిన మార్గములో వారు నిలిచియుండుట. అనగా దేవుడు తన ప్రజల మధ్య నివసించుటకు పరిశుద్ధ స్థలమును నియమించుమని చెప్పి మందిరము కట్టించి వారి మధ్య నివసించెను. అనగా దేవుడు తన ప్రజలకు కావలసిన వ్యక్తిని నియమించి వారికి కావలసినవన్నీ సఫలము చేయించెను. అనగా పూర్ణము.
అనగా దేవుడు తన ప్రజలను పరిపూర్ణంగా విడిపించి పరిపూర్ణ ఆహార ప్రయాణ సదుపాయములు కావించి నడిపించెను. ఆహారము తినుటలోను బండలో నుండి నీరు గాని సమృద్ధిగా రప్పించెను. అనగా దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు చేసిన నిబంధనను బట్టి వారి ఎడల దయ చూపించి ఉన్నాడు. 2 రాజులు 13:23. దేవుడు వారి యందు జాలిపడి దయచూపి వారి యందు లక్ష్యముంచి వారిని నాశనము చేయక తన సముఖములో నుండి త్రోసివేయలేదు. అనగా దేవుడు వారికి ఎన్ని సదుపాయములు చేసినా వారు మూల్గుట మానలేదు. మురుస్తూ ఉండవలసిన వారు మూల్గుతూ ఉన్నారు, అనగా సనుగుతూ గొనుగుతూ ఉన్నారు గనుక సనుగుల పుస్తకము, గొనుగుల పుస్తకమని దీనికి పేరు. క్రీస్తు చరిత్ర. పాప దాసత్వములో నుండి మనలను రక్షించుటకై క్రీస్తు ప్రభువు విమోచకుడుగా వచ్చి కొండ మీద కూర్చుని ప్రసంగించి తానే గొప్ప దేవాలయమై ఉండెను. ఈ దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టుదునని చెప్పాను. దీవెన. అలాగున ఈ 40 దినములు ధ్యానాంతమున మీరును దేవాలయమైన గొర్రెపిల్ల వలె నూతన యెరూషలేము మందిరముగా తయారగుదురు గాక.